ఎఫ్సిఆర్ఏ బిల్ సవరణ ఏదైతే ఉందో లోక్సభలో వేడిగా అయితే చర్చ జరుగుతుంది. ఈరోజు కేంద్ర గవర్నమెంట్ దాన్ని తీసుకురావాలని గట్టిగా ట్రై చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు అంటే ఆ బిల్లులో ఉన్న లూప్ హోల్స్ కారణంగా ప్రతిపక్షాలకి అందవలసిన ఆర్థిక ధనమూలాల ఫారెన్ నుంచి ఇంకా అందవేమో అని భయపడుతున్నాయి. దీని మీద పూర్తి వివరణ ఇవ్వడానికి వచ్చేసానండి. అసలు ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటి? ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఓకే, అంటే ఏంటంటే ఫారెన్ నుంచి వచ్చే మనీని ఇండియాలో చాలా ఎన్జిఓస్కి అయితే పంపిస్తూ ఉంటారు. ఫారెన్లో ఉన్న చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, అమెరికా, బ్రిటన్, యూకే, లండన్, ఇంకా సో మెనీ కంట్రీస్లో నుంచి వచ్చే ఈ ఫారెన్ మనీ ఏదైతే ఉందో అది మన ఇండియాలో ఎన్జిఓ పేరిట ఇండియాలో ఉన్న కొంతమంది మతపరమైన పెద్దలు అది పేద ప్రజలకు ఉపయోగించే విధంగా అయితే వాడుతూ ఉంటారు. ఇది దాదాపుగా ఒక 70 ఏళ్ళ నుంచి, అంటే మనకు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇటువంటి ఎన్జిఓలు చాలా ఇండియాలో ఉన్నాయి. దీనికి డీటెయిల్స్ ఉండవు, పూర్తిగా దీని యొక్క వివరాలు ఏది కూడా మన ఇండియన్ గవర్నమెంట్ చేతిలో లేవు. అంటే మన లోపాలను మనమే బయటెట్టుకోవాల్సి వస్తుంది. సరే, ఎన్నాళ్ళకైనా సరే మన గవర్నమెంట్ దీని మీద కళ్ళు తెరిచి చాలా మంచిగా ఆలోచించి వీటి మీద కూడా పారదర్శకంగా పూర్తి విచారణ చేయబడుతుందంటే చాలా మంచి తరుణం. అందులో భాగంగా ఈ సవరణ బిల్లు, అంటే ఈ ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లులో ఏమేమి ఉండబోతున్నాయి, అసలు దేనివల్ల ఈ సవరణ వచ్చింది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కాక్రోచ్ జనతా పార్టీ మొన్న జంతర్ మంతర్లో ధర్నా చేసేటప్పుడు అక్కడికి అంతమంది క్రౌడ్ పోగొట్టారు కదా, వాళ్ళందరూ కూడా దాదాపు 20 days అక్కడే స్టేయింగ్ చేయడానికి కొంతమంది అయితే ఫండింగ్ చేశారు. ఆ కొంతమంది ఎవరో కూడా ఎవరికీ తెలియదు. సో వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ కానీ, ఫుడ్ కానీ, లేకపోతే వాటెవర్ ఇంకేదైనా సరే ఆ 20 days కానీ 30 days కానీ వాళ్ళకి అక్కడ ఇన్వెస్ట్ చేసిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వివరణ సేకరిస్తూ ఉంటే కొన్ని ఎన్జిఓ సంస్థల నుంచి వాళ్ళకి డబ్బులు వచ్చినాయని అర్థమైంది. అంటే ఇక్కడ మత విద్వేషమైన, లేకపోతే దేశాన్ని ఇబ్బంది పెట్టే విధంగానే, దేశాన్ని నాశనం చేసే విధంగాను కొంతమంది శక్తులు ఫారెన్ నుంచి ఉసుగొలుపుతూ ఇక్కడ ఇండియా యువకులను రెచ్చగొడుతున్నారు, ఇండియా యువతను మారుస్తున్నారు. మరో బంగ్లాదేశ్, లేకపోతే నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా, ఇరాన్ లాగా మన దేశాన్ని తయారు చేయాలనుకుంటున్న కొన్ని బయట కంట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటికి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లుని సవరించడం ఖచ్చితంగా జరగాలండి. అందుకనే ఈ బిల్లును ప్రవేశపెట్టబోతుంది కేంద్ర గవర్నమెంట్. దీనికి హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి అనుకుంటా ఈ బిల్లులో ఉన్న లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకుని చాలామంది మత పెద్దలు తమ ఆస్తులు పెంచుకోవడానికి ఉపయోగపడ్డది, లేకపోతే మత విద్వేషపరమైన గొడవలు పెంచి వాళ్ళు సులభానికి ఉపయోగించుకుని ఈరోజు రాజకీయ పరంగా ఎదిగి ఈరోజు దేశాన్ని అయితే మాత్రం చాలా ఇబ్బంది పెట్టడానికి ముందుకెళ్ళారు. వాళ్ళు ముందుకెళ్ళారని చేసేసారు కూడా. అందులో మీరు చూస్తూ ఉంటే గత 10 ఏళ్ళ క్రితం వరకు కూడా మన ఇండియాలో టెర్రరిస్టులు బాంబ్ అటాక్స్ కానీ, లేకపోతే మత విద్వేషమైన గొడవలు కానీ ఇప్పుడు కూడా చూస్తూ ఉంటారు. ఈ సోషల్ మీడియాలో కూడా నువ్వెంత నేనెంత అనేసి మతపరమైన గొడవలు పడుతూ ఉంటారు కొంతమంది. అందులో కొంతమందిని అరెస్ట్ చేశారు కూడా ఈ మధ్యకాలంలో, యూట్యూబర్స్ని. వీళ్ళు కావాలనేసే నా మతం గొప్ప, నా మతం గొప్ప, వీళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడిగితే కొన్ని ఎన్జిఓస్ నుంచి వస్తున్నాయి. ఈ ఎన్జిఓ ఎక్కడ ఉందంటే మూసేసి ఉంటుంది. సో అంటే ఇక్కడ ఎన్జిఓే కదండి, చాలా యాప్స్ కూడా వచ్చేసినాయి. మన ఇండియా చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ని వాడుకుని మనీని చాలా ఈజీ చేసి వీళ్ళకి అందించే విధంగా అయితే మాత్రం ఈ విద్వేషాలు సృష్టించే వ్యక్తులు అయితే మాత్రం వెనకాల నుండి కుట్రలు నడుపుతూ ఉంటే చాలామంది యూట్యూబర్సే కాదు, మత విద్వేషపరమైన కుర్రాళ్ళు, యువకులు ఈరోజు మన దేశాన్నే వ్యతిరేకించే విధంగా నినాదాలు చేస్తున్నారు. అందులో వందే మాత్రం అంటే అనడం, అలాగే భారత మాతకి జై అంటే అనడం, హిందుస్థాన్ జై హింద్ అంటే అనడం. అంటే ఇవన్నీ కూడా హిందూ మతానికి చెందినవి అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఈ అసలు దేశానికి సంబంధించిన వర్డ్స్ అనేసి కొంతమంది గుర్తించరు. మరి ఇది ఎంతవరకు సంబంధించిన దాని గురించే ఈ మతపరమైన, లేకపోతే దాని గురించే ఈ ఎఫ్సిఆర్ఏ యొక్క సవరణ బిల్ అండి. అర్థమవుతుందా? అందులో ఇప్పుడు ఏమేమి సవరించారు, ఎలాంటి మనకు ముందుకు ప్రవేశపెట్టబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఎన్జిఓల్లో చాలా వరకు అంటే చాలా పెద్ద పెద్ద ఎన్జిఓలు కొన్ని చిన్న ఎన్జిఓలను క్రియేట్ చేసి అందులోకి ఫారెన్ నుంచి వచ్చే ఈ మనీ ఏదైతే ఉందో ఆ మనీని ఈ చిన్న ఎన్జిఓలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఏముంటున్నాయి ఎవరికి అర్థం కావట్లా. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు అందరికీ మన ఇండియాలో బ్యాంక్స్ అంటే మీకు తెలిసినవి స్టేట్ బ్యాంకు, లేకపోతే పంజాబ్ బ్యాంకు, లేకపోతే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి తెలుసు. కానీ తెలియని బ్యాంక్స్ కూడా ఉన్నాయి. కొన్ని వరలక్ష్మి బ్యాంక్ అని ఉంటుంది, లేకపోతే అప్పరావుగఢ్ బ్యాంక్ అని ఉంటుంది, అర్బన్ బ్యాంక్ అని ఉంటుంది. అసలు ఈ బ్యాంక్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు, ఎప్పుడు క్లోజ్ చేస్తున్నారో ఎవరికీ తెలియదు.
ఇందులోకి ఎన్జిఓ సంస్థల నుంచి పుట్టే మనీ అంతా కూడా ఈ బ్యాంకులోకి వస్తుంది. ఈ బ్యాంకుల నుంచి ఎక్కడికి డిస్ట్రిబ్యూట్ అవుతుందో తెలియదు. సడన్గా ఈ బ్యాంక్స్ ఎత్తేస్తారు, ఈ ఎన్జిఓలు ఎత్తేస్తారు. సో ఈ మనీ అంతా ఎక్కడికి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేసేసిందో కూడా మనకు తెలియనివ్వకుండా వాళ్ళు 2-3 సంవత్సరాలకు ఒక బ్యాంకు పుడుతుంది, అలాగే ఒక ఎన్జిఓ సంస్థ పుడుతుంది. ఎన్నిటిని పారదర్శకంగా విచారణ చేసి పూర్తిగా నిర్మూలించాలంటే ఈ ఎఫ్సిఆర్ఏ బిల్ ఇంపార్టెంట్. సో ఇది మీకు అర్థమైంది కదండి. దాని గురించి ఇప్పుడు ఆ ఎఫ్సిఆర్ఏ బిల్లు ఏం పెట్టారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడైనా సరే ఎన్జిఓ పెట్టి 10 లక్షలకు మించి ఖర్చు పెట్టలేదు అంటే దాన్ని పూర్తిగా రద్దు చేస్తాం. అసలు ఆ బిల్ అసలు 10 లక్షల రూపాయలు కూడా పుట్టని ఎన్జిఓ ఏ ఎన్జిఓ ఉంది? అటువంటి ఎన్జిఓలు ఏదైనా సరే రన్ అవుతూ సడన్గా ఆపేసినాయి అనుకోండి, వాటిని మళ్ళీ పునరుద్ధరించడానికి అవకాశం లేదు. అలాగే ఎన్జిఓలు ఎక్కడైనా సరే పుట్టినాయి అంటే ఖచ్చితంగా అవి కేంద్ర గవర్నమెంట్తో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అది ముఖ్యంగా ఢిల్లీకి రావాల్సి ఉంటుంది. అలాగే ఎన్జిఓలకి ప్రతి ఎన్జిఓకి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా ఉండాలి. అది కూడా ఢిల్లీలోనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేస్తుంది కేంద్ర గవర్నమెంట్. ఆ డిపార్ట్మెంట్లోంచే ఈ ఎన్జిఓలోకి వచ్చే మనీ ఎక్కడి నుంచి వస్తుంది, అలాగే ఎవడు పంపిస్తున్నాడు, ఎవడిస్తున్నాడు, ఎవరి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఆ ఎక్కడికి వెళ్ళిన దాని గురించి మళ్ళీ ఏ యూపీఎల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎంత మనీ తీస్తున్నారో అనేది క్లారిటీగా తెలియాలి. అంటే అది ఒక సెక్టర్లో ఉందని తెలుస్తుంది. ఇండియాలో ఉన్న చాలా కొన్ని వందల వేల బ్యాంకుల్లోకి ఈ మనీ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. దాన్ని ఎంక్వైరీ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ పెడితే వాడు ఇండియా మొత్తం తిరగడానికి ఇప్పుడు అది పంపించే 10 లక్షల ఫండ్ కోసం వీడు 50 లక్షలకు వచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది. సో అవన్నీ కూడా పారదర్శకంగా చెయ్యాలి అంటే ఓన్లీ ఢిల్లీలో పెట్టారనుకోండి, ఢిల్లీలో ఉన్న డిజిటల్ సిస్టమ్ నుండి మొత్తం అంతా కూడా చూడవచ్చు. సో ఇది కేంద్ర గవర్నమెంట్ తీసుకున్న చాలా మంచి నిర్ణయం. అలాగే ఎన్జిఓల్లోకి ఎంతెంత మనీ వస్తుంది ఇది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మతపరంగానో లేకపోతే లౌకిక వాదన అంటే పర్యావరణ వ్యాఖ్య ఏదంటే పర్యావరణ సంక్లిప్తం అంటే ఇది అంటారు కదా, పర్యావరణ సంరక్షణ చేసుకోవడానికి అటువంటి యాక్ట్ ప్రకారంగాను దాదాపుగా పర్సంటేజ్లుగా డిఫరెన్స్ చేసి చూస్తే, మతపరంగా చూస్తే క్రిస్టియన్ మతం, హిందూ మతం, ముస్లిం మతం, బౌద్ధ మతం, సో మెనీ మతాలు ఉన్నాయి. అందులో పర్సంటేజ్గా చూద్దాం. ఫస్ట్ హిందూ మతం చూస్తే 10 నుంచి 20% వస్తుందంట. ఎందుకు అంటే ఫారెన్ కంట్రీలో సెటిల్ అయిన హిందూ మాత్రమే పంపిస్తున్నాడు, వేరే కంట్రీ నుంచి ఏ మతపరమైన వ్యక్తిని పంపించట్లేదు, ఓన్లీ హిందూ మతం వాడే పంపిస్తున్నాడు. వీళ్ళందరూ ఎన్ఆర్ఎస్ కింద వస్తారు. వీళ్ళలో అమెరికా ఉంది, బ్రిటన్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, మలేషియా, సింగపూర్, సో మెనీ కంట్రీస్లో హిందువులుగా సెటిల్ అయిన పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పంపిస్తూ ఉంటారు. సో వాళ్ళు 10 నుంచి 15% మాత్రమే పంపిస్తారు, 20% పంపిస్తున్నారు. ఓకే. అలాగే క్రిస్టియన్ మతం ఉంది. క్రిస్టియన్ మతానికి మాత్రం 40 నుంచి 50% వస్తుందంటండి. అంటే ఏంటంటే క్రిస్టియన్ మతంలో ఉన్న అమెరికా కంట్రీ ఏదైతే ఉందో, అమెరికా, బ్రిటన్, యూకే, సో మెనీ కంట్రీస్, వీటి నుంచి అయితే మాత్రం 40 నుంచి 50% వరకు ఇండియాకే మనీ వస్తుంది. ఓకే. అండ్ ముస్లిం మతం నుంచి అయితే మాత్రం 20 నుంచి 25-30 మధ్యలో వస్తుందంటండి. ఇది సౌదీ అరేబియా, ఖత్తర్, కువైట్, దుబాయ్, సో మెనీ ముస్లిం కంట్రీస్ నుంచి. ఓకే. అలాగే లౌకిక వాద పర్యావరణానికి పంపించే ఫండ్ అంటే ఏంటంటే ఇది పర్యావరణాన్ని సంరక్షణ చేయడానికి వాడే ఫండ్ అన్నమాట. ఇది ఎంత వస్తుంది అంటే దాదాపుగా 30 నుంచి 40% వస్తుంది. ఏంట్రా దీనికి కూడా ఎంత ఎక్కువ వస్తుంది, ఇది ఎక్కడ వాడుతున్నారంటే మన దేశంలో ఎక్కడైనా సరే ఈ ఫ్యాక్టరీస్ని అక్రమంగా కట్టడం, లేకపోతే ఒక ప్రదేశాన్ని ఆక్రమించుకోవడానికి అక్కడ ఏదైనా ఒక మైనింగ్ పడిందని చెప్పడం, ఇటువంటి అక్రమ తవ్వకాలు చేస్తూ ఉంటారు కదా, వాటిని ఈ ఎన్జిఓ సంస్థల ద్వారా కోర్టులో కేసులు వేసి నివారించడానికి, లేకపోతే అక్కడ ధర్నాలు చేయడానికి, కొంతమంది జనాన్ని పోజేసి వీటికి వాడడానికి, ఈ దేశంలో ఇటువంటి విపత్తుల నుంచి కాపాడడానికి, అలాగే ఫ్లడ్స్ లేకపోతే భూకంపాలు, సో మెనీ అదే ప్రకృతి విపత్తులు ఇటువంటి వాటిని నివారించడానికి ఈ ఫండ్స్ వాడుతూ ఉంటారు. సో ఇది కూడా అమెరికా నుంచి వస్తుంది, బ్రిటన్ నుంచి వస్తుంది, జర్మనీ నుంచి వస్తుంది, ఆస్ట్రేలియా నుంచి వస్తుంది, రష్యా నుంచి వస్తుంది, చైనా నుంచి కూడా వస్తుంది. ఓకే, అర్థమైందండి. ఇలాంటి ఫండ్స్ అయితే వస్తున్నాయి. ఇందులో ఈ లౌకికవాద ఫండ్ ఏదైతే ఉందో అంటే పర్యావరణ సంరక్షణ ఫండ్ ఏదైతే ఉందో అది కొంచెం మిస్లీడ్ అవుతుంది. ఎందుకు అంటే కొంచెం కదండి, చాలా మిస్లీడ్ అవుతుంది. ఎందుకు అంటే మీకు గతంలో సోనం వాంగ్చుక్ గారు మన కాశ్మీర్ లడఖ్ ప్రాంతంలో ధర్నా చేస్తున్న సమయంలో అతను ఎంతమంది జనానైనా పోజేయగలిగాడు.
ఓకే, అతను పోగు చేసి మా లడఖ్ ప్రాంతాన్ని కలుపుకుంటే దేశంలో పూర్తిగా కలపండి, లేకపోతే మాత్రం మేము చూపించేది మేము చూపిస్తాం అంటూ ఆయన చాలా గట్టిగా అయితే నినాదాలు చేశాడు. దానివల్ల ఆ లడఖ్ ప్రాంతంలో మనకి, అసలు లడఖ్ ప్రాంతంలో కాదు, కాశ్మీర్ ప్రాంతంలో మనకి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి కావాల్సిన హిథీరియం దొరుకుద్దనేసి అక్కడ మన దేశం తవ్వకాలు మొదలు పెడదాం అనుకుంటే, లడఖ్ ప్రాంతాన్ని తవ్వేసుకుని వెళ్ళిపోతే మా రాష్ట్ర జనాలకు మీరు ఏం సమాధానం చెప్తారు అని చెప్పి అతను గొడవ పెడుతుంటే, అతనికి దాదాపు 2 లక్షల మంది అక్కడ ధర్నాకు సపోర్ట్ ఇచ్చారు. వీళ్ళకి అక్కడ స్టేయింగ్ చేయడానికి, ఆ ధర్నా చేయడానికి, లేకపోతే వాటెవర్ ఇంకా అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వాళ్ళకి ఈ బ్యాక్గ్రౌండ్ మనీ ఎలా వచ్చిందంటే సోనం వాంగ్చుక్ గారికి ఉన్న ఎన్జిఓల ద్వారా వచ్చింది. దాదాపు 300 కోట్ల నుంచి 450 కోట్ల దాకా అయితే ఫండ్ వచ్చింది. ఇది పర్యావరణ సంరక్షణ ఫండ్. ఇది ఎక్కడి నుంచి చేశారు అంటే చాలా వరకు ఇది యూకే, బ్రిటన్ నుంచి అయితే పడింది అని అంటున్నారు. అక్కడి నుంచి ఎందుకు పడింది అంటే దానికి సరైన వివరణ అయితే మాత్రం మనకు దొరకలేదు. సో ఆ ఫండ్ అయితే అతను మిస్లూడ్ చేశాడని అనలేం, కానీ అతను ప్రాంతాన్ని కాపాడుకున్నాడు పక్కన పెట్టేస్తే, మరి అటువంటి ఇష్యూస్లో మన దేశానికి అక్కడ ఒకవేళ ఈవీకి సంబంధించిన హిథీరియం దొరికితే ఆ హిథీరియం తీసుకొచ్చి మన దేశం డెవలప్ చేసుకుని ఎలక్ట్రికల్ వెహికల్స్ని తయారు చేయగలిగితే మన దేశం కూడా అభివృద్ధి చెందుద్ది కదా. అలాంటి విషయాల మీద ఫోకస్ చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఈ FCRA చట్టం ఏదైతే ఉందో అది సవరణ ఖచ్చితంగా జరగాలి. అది జరిగినప్పుడే ఇటువంటివన్నీ కూడా పారదర్శకంగా పారదోలుతాయి. అందుకనే ఈ FCRA బిల్లును అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకురావాలని కేంద్ర గవర్నమెంట్ గట్టిగా ట్రై చేస్తుంది. మరి దీని మీద ప్రతిపక్షాలు అయితే మాత్రం గట్టిగా అయితే గగ్గోలు పెడుతున్నాయి, కోపపడుతున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి. అంటే మీకు అర్థమైంది కదా, ఈ ఫండ్స్ని వీళ్ళు మిస్లూడ్ చేస్తూ తమ సొంత ప్రయోజనాలు కోరుతున్నారు. నాకు తెలిసి ఇప్పుడు ఒక చర్చ్ కడతానో, ఒక మసీదు కడతానో, ఒక హిందూ దేవాలయం కడతానని చెప్పి అక్కడ ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి తనకి కావాల్సిన ఫామ్ హౌస్లు కట్టుకుని అది కూడా ఈ ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్టులో కలిపేసి ప్రైవేటు వ్యక్తులు ఆ ఫామ్ హౌస్ని వాడుకుంటున్నారు. ఓకే, అది కూడా ఈరోజు దేవాలయానికో లేకపోతే చర్చ్కో లేదా మసీదుకో చెందే విధంగా అయితే చేస్తున్నారు. రేపొద్దున మొత్తం ఇదంతా డిస్మాండిల్ అయిపోయిన తర్వాత ఈ దేవాలయం ఆగిపోద్ది, కానీ ఆ ఫామ్ హౌస్ మాత్రం ఆగదు. ఆ ఫామ్ హౌస్లో వీళ్ళైతే మాత్రం ప్రైవేటు వ్యక్తులు లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటున్నారు. అసలు ఆ ఫండ్ గురించి మొత్తం డిస్మాండిల్ చేసి NGO అనేది క్లోజ్ చేస్తున్నారు. అప్పుడు అది ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో అది ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతుంది, అది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. దీని మీద కేంద్ర గవర్నమెంట్ ఈసారి గట్టిగా సవరణ చేసిన బిల్లులో ఏం చెప్తుందంటే ఇలాంటివి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేంద్ర గవర్నమెంట్కో లేకపోతే రాష్ట్ర గవర్నమెంట్కో చెందే విధంగా ఈ బిల్లు తీసుకొస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇలాంటివి దేశంలో ఎన్ని ఉన్నాయో అవన్నీ అవకతవకలు బయటికి రావడం వల్ల ఇది నిజంగా పేద ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా అవుతుంది. ఎందుకంటే ఆ బిల్డింగు ఆ బడాబాబుల చేతిలో లేకపోతే ఆ పేద ప్రజలు, ఊరు అవతల ఉన్న పేద ప్రజలకి ఆ బిల్డింగు ఆసరాగా ఉపయోగపడుతుంది కదా. ఇలాగే చాలా వరకు ఇదంతా కూడా మరి పారదర్శకంగా చేయాలనేసి కేంద్ర గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం అయితే మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, దీన్ని నేను ఏకీభవిస్తున్నాను. మరి ఇది అర్థం కాని ప్రజలు దీన్ని ఇంకే రకంగా చూపిస్తారో చూడాలి. మరి దీని మీద మీరేమనుకుంటున్నారు, మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు సైన్ అవుట్ మీ రామ్.